కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎల్లా సుజాత యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ తన సంఘాన్ని నడిపిస్తూ మరియు జనసేన పార్టీలో వీర మహిళగా కొనసాగుతున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తన సోదరుడికి న్యూ ఇయర్ 31 రోజున ఉద్యోగం రావడంతో ప్రతి సంవత్సరం 31 రోజున తన సంఘస్థులు అందరికీ కానుకల రూపంలో బహుమతులను అందజేస్తున్నాని, తనకి ఉన్నంతలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నానని, ఏదో విధంగా సాయపడాలని ఉద్దేశంతోనే తను పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లా సుజాత మాట్లాడారు. ఈరోజు 2024ని మనం దాటుకుని 25వ సంవత్సరంలోకి మనం నూతన సంవత్సరం అడుగుపెట్టాము. ఈరోజు యాడ సుజాత పాస్టమ్మ గారిని మా నాన్నగారు మేము వీర మహిళలందరూ కూడా ఒక పాస్టమ్మ గారుగా జనసేన పార్టీలో మరి ఈ పార్టీకి నాకున్న సంబంధం 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడతారని 5 ఏళ్ల క్రితం నేను ప్రవచనం చెప్పానండి. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అన్న తంగెడ ఉదయ శ్రీనివాస్ గారు చాలా ఇష్టం. ఈరోజు మా కుటుంబం తరఫున స్థుతి కూడా పెట్టుకుని మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. అమెరికా జర్మనీ అది వెళ్ళి వచ్చాడు మా తమ్ముడు. కుటుంబ నిమిత్తం గ్లాసులు పంచడం జరిగిందండి. ప్రతి సంవత్సరం చీరలని గ్లాసులని అనేక రకమైన గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. ఈరోజు ఈ సంవత్సరం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకున్న ఫోటో సింబల్ వేసి గ్లాసులు పంచడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పార్టీ ఇంకా అభివృద్ధి కావాలనేసి మేమందరం కూడా చాలా సంతోషం, మా కుటుంబం తరఫున చాలా సంతోషంగా నెగ్గినందుకు కృతజ్ఞతగా మా కుటుంబం ఇదే రోజు 37వ తారీఖు నా తమ్ముడికి ఉద్యోగం వచ్చిన రోజు, ఈ ఉద్యోగం వచ్చిన రోజున మేము కృతజ్ఞతగా అందరినీ పిలుచుకుని స్నేహితుని ఫ్రెండ్స్ని అందరినీ మా సంఘానికి గిఫ్ట్గా ఇవ్వడం ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందండి. మా కుటుంబంతో ఏకీభవించే మేము ఇస్తున్నామండి. దేవుడికి ఎన్నో వందనాలు. మనందరూ ఆయుర ఆరోగ్యాలుగా ఉండి హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సంవత్సరాంతో ఆయనకు అందిస్తుంచాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇచ్చేసి గ్లాసెస్ అని చెప్పారు.